నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు బిందాస్ లైఫ్. ఈరోజు మనం పర్మనెంట్ షాంపూ కమ్ కండిషనర్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్చుకోబోతున్నాం. కుంకుడుకాయలని 2 రోజులు ఎండలో ఉంచి దంచి పెట్టుకుని గింజ పగిలేలా చూసుకోవాలి. తర్వాత అందులో కాసిన మెంతులు, కాసిన అవిసె గింజలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మనం ఇంట్లోనే మిక్సీ చేసుకుంటే మన ఇంట్లో చేసుకునే ఈజీ అండ్ హెల్దీ, నేచర్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ షాంపూ రెడీ అవుతుంది. దీన్ని మనం ఎన్నో ఏళ్ల తరబడి స్టోర్ చేసుకోవచ్చు. 1 year పైన కూడా స్టోర్ అవుతుంది. ఏం ఆలోచించక్కర్లేదు. జస్ట్ చల్లారిన తర్వాత మనం ఆ పౌడర్ ని దాచిపెట్టుకోవడమే. ఇలా బ్యాచెస్ వైజ్ గా బాండీలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట. నేను ఇందులో ఇప్పుడు కాస్త ఇవి వేగిన తర్వాత అవిసె గింజలు కూడా యాడ్ చేశాను. అవిసె గింజలు కూడా చిటపట అంటాయి కాబట్టి లాస్ట్ లో వేసుకోండి. అవి పేలుతూ ఉంటాయి. నువ్వులు అవిసె గింజలు వేసినప్పుడు బాండీలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మాత్రం మనం మెంతులు, అవిసె గింజలు, కుంకుడుకాయ గింజలు, వాటిలో ఒక గింజలు మాత్రం కంపల్సరీగా ఉండాల్సింది. గింజలు తీసేయకండి, గింజల్లోనే అసలైన సారం ఉంటుంది. ఈ కుంకుడుకాయ పౌడర్ వల్ల శరీరానికి మంచిది, జుట్టుకు మంచిది, తలకి మంచిది. షాంపూలు మనకి రూట్ నుంచి స్కాల్ప్ క్లీన్ చేయవు. కుంకుడుకాయలు మనం రూట్లో రబ్ చేసుకుంటాం కాబట్టి రూట్ నుంచి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాయి. ఎప్పుడైనా ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చిన వాటిని అలాగే తీసుకుంటే మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. స్కిన్ అనేది సెకండ్ మౌత్ గా చెప్పబడతారు కాబట్టి ఈ చర్మం మీద ఈ రసం పడడం వల్ల చర్మ వ్యాధులు కూడా పోతాయి. మగవాళ్ళైతే పౌడర్ చేసుకున్నది 1 టేబుల్ స్పూన్ వేడి నీళ్ళలో కలిపి తల రూట్స్ కి రుద్దుకుంటే చక్కగా నురుగు వచ్చేస్తుంది. రెండోసారి చేయగానే ఫస్ట్ టైం రూట్ లో ఉన్న డస్ట్ పోతుంది. సెకండ్ టైం చేయగానే మనకి రూట్ దగ్గర నుంచి నురుగు వస్తుంది. ఆడవాళ్ళకి 2 టేబుల్ స్పూన్ అవసరం అవుతుంది. కొంచెం పొడుగైన జుట్టు వాళ్ళు ఎక్కువ పౌడర్ వాడుకోండి. 2 సార్లు మనం వాష్ చేసుకుంటే రూట్స్ దగ్గర నుంచి మనకి మొత్తం నురుగు వచ్చి హెల్దీ హెయిర్ ఉంటుంది. వీక్ హెయిర్ పోతుంది. హెయిర్ ఫాల్ తగ్గడమే కాదు, డాండ్రఫ్ పోతుంది. జుట్టులో పేలుండవు. రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా నేను చాలా కొన్ని చెప్తున్నాను. కుంకుడుకాయ శరీరం మీద పడడం వల్ల చర్మానికి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సరేనా? మనం కెమికల్స్ ఉన్న షాంపూలు వాడడం వల్ల వాళ్ళ షెల్ఫ్ లైఫ్ కోసం ఎన్నో రకాల ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ వాడతారు. వాటి పేర్లు మనం చదివినా మనకు అర్థమవుదు. మనం ఎప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి చదవం. కాబట్టి కెమికల్స్ ఉన్న షాంపూల కన్నా హెల్దీగా నేచర్ ఫ్రెండ్లీ కుంకుడుకాయ పౌడర్ ఇట్లా చేసుకుంటే ఏళ్ల తరబడి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఒక స్పూన్ లో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయగానే చూడండి ఎంత నురుగు వచ్చిందో. ఈ వాటర్ ని మనం జస్ట్ తలకి రుద్దుకుంటాం. షాంపూని ఎలా అయితే మనం డైరెక్ట్ గా జుట్టుకు అప్లై చేస్తామో ఇది అలాగే మన తల మీద అప్లై చేస్తాం. ఈ పౌడర్ ని కొన్ని సంవత్సరాలు స్టోర్ చేసుకోవచ్చు. మన ఎయిర్ టైట్ కంటైనర్స్ లో పెడితే స్మెల్ కూడా పోదు. దాన్ని ఎసెన్స్ అలాగే ఉంటాయి. ఇంకా ఎక్కువ హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వేపాకు, మందారాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకుని వాటిని కాస్త నీడలో డ్రైగా అయిన తర్వాత వేయించేసుకుని పౌడర్ చేసుకుని వీటిలో మిక్స్ చేసేసుకోవచ్చు. మందారాకు పొడి, వేపాకు పొడి, మన షీకాకాయ పొడి, అన్ని పౌడర్లు యాడ్ చేసుకోవచ్చు. ఇదే కండిషనర్ షాంపూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.